ఇంకా దాని మీద ఇటు చూడు ఇటు చూడు సైడ్కు ఉండండి, సైడ్కి వెళ్ళి ఉండండి. అది లడ్డు సైడ్ దీనికి ఈ మన ఒక ఈ ఎంపీగా మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ వారి ఎందుకు గెలిపించుకోవాలంటే మన పార్లమెంట్లో మోదీ గారు మనకు ప్రతి వస్తువు మీద జిఎస్టీ పెట్టి ఇలా కోలుకోలేని పరిస్థితులను దీన్ని ప్రశ్నించాలంటే మన జీవన్ రెడ్డి గారే గెలవాలి. నెక్స్ట్ సిలిండర్ ఉంది, మనకి ఇప్పుడు 500 చేస్తున్నారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట వస్తే సెంట్రల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మహిళలకు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా సెంట్రల్ నుంచి కూడా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వాళ్ళకు మన వృత్తి కల్పిస్తుంటూ సిలిండర్ కూడా ఫ్రీ చేసుకుంటూ రైతులకు మొత్తం ఇండియా లెవెల్లో కూడా రుణమాఫీ చేసేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రైతుల గురించి ప్రత్యేకంగా తీసుకొని మన జీవన్ రెడ్డి గారు గెలిస్తే మన ఇండియా మన స్టేటే కాకుండా ఇండియా రైతుల గురించి కొట్టాడే శక్తి వారికి అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. మన ప్రజలకు కూడా అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే అందరూ దయచేసి కలిసికట్టుగా పనిచేసి జీవన్ రెడ్డి గారికి గెలిపించాలని కోరుకుంటూ వార్డు నెంబర్ 7, 8 అందరూ కలిసి జీవనన్న పార్లమెంటరీ అభ్యర్థి జీవనన్న కొరకు ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. నిజంగా మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ప్రతి వార్డులో కూడా అంటే ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి 48 వార్డులలో కూడా ప్రతి వార్డులో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు ఆ వార్డులలో తిరగడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ 2 వార్డులు కలిపి ఇక్కడ తిరగడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు. అంటే అంత ప్రజలకు సేవ జనజీవనుడు అనే అభ్యర్థి జీవనన్న, ఆ జీవనన్నను మనం పార్లమెంటుకు పంపించినట్టయితే మన జగిత్యాలకి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా 18 గంటలు కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే ఒక 3 నెలల్లోనే మనకు 4 గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా 0 బడ్జెట్ నుంచి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు 3 నెలల్లో తేరుకొని ప్రతి ఒక్క 5వ తారీఖు లోపలనే జీతాలు వేసి స్టేజీకి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉంది కాబట్టి జీవనన్న గెలిచినట్టయితే జగిత్యాల బాగుపడుతుంది. అదేవిధంగా పార్లమెంటరీ పరిధి నిజామాబాద్కి సంబంధించి గెలిచినట్టయితే ఇప్పుడు పార్లమెంటులో ఏ విధంగా అయితే మన జీవనన్న పార్లమెంటుకి వెళ్ళినైతే ప్రజా గొంతుక అసెంబ్లీలో మండలిలో మాట్లాడినట్టు పార్లమెంటరీ కూడా మాట్లాడగలుగుతాడు. ఆయన అనుభవము ఆయనకున్న అనుభవం అలాంటిది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ జగిత్యాలకి సంబంధించి జీవనన్న గారు స్థానికుడు, ఇక్కడ ఎప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉండే వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సుపరిచితుడు. ప్రతి ఒక్కరు ఏ సమస్య మీద పోయినా తను చేయగలిగే అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారందరికీ కూడా సుపరిచితుడు. మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకంటే జగిత్యాలలో ఉన్న జీవనన్న ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఆయన అనుభవము అలాంటిది. మీరందరూ కూడా ఆయన పార్లమెంటరీకి పంపించినట్టయితే మనకి ఉన్న రాష్ట్రంలో ఉండే ఫండ్ కానివ్వండి,
స్టేట్ నుంచి వచ్చే ఫండు, కేంద్రం నుంచి వచ్చే ఫండు, 2 ఫండ్స్ కలిపి మన జగిత్యాలు బాగుపడుతుంది. ఈ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు 3 నెలలు నెరవేర్చారు. అదేవిధంగా కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ జీవనన్నను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఈ స్థానికుడు మీ అందుబాటులో ఉంటాడు 24 గంటలు. మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జీవనన్నను ఆశీర్వదించి పార్లమెంటరీకి పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.